అటు నేడు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి వెళ్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా వారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, లేకపోతే ఇక్కడ బస్సులు అక్కడే ఆగిపోతాయి, ఎవరు కూడా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి వెళ్ళరు అంటూ కూడా వారు పదే పదే ప్రభుత్వానికి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించలేదన్నట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి కూడా చర్చలు చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. మరి నేడు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్క డిపో దగ్గర వాళ్ళ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ పరిస్థితులు మనం చూస్తే ఏదైతే సూపర్ లగ్జరీకి సంబంధించినటువంటి వెహికల్స్, డిస్ట్రిక్ట్స్లకు వెళ్ళేటటువంటి వెహికల్స్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ సూపర్ లగ్జరీ వెహికల్స్ ఎక్కువగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు కూడా ఇందులోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఈ నార్మల్ బస్సెస్ కంటే దీంట్లో కొంత టికెట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, టికెట్ రేట్లకు సంబంధించి అంతా కూడా. సో ఇక్కడ సిటీ లోకల్లో తిరిగేటటువంటి వెహికల్స్ మాత్రం ఎట్లాంటి అది లేకుండా అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగులు. వారందరూ కూడా ఏకదాటిగా ఉండి మా సమస్యలను సాల్వ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చూడొచ్చు. ఓన్లీ మనకి ఈ ఏదైతే రాజధాని కావచ్చు, సూపర్ డీలక్స్ కావచ్చు, ఈ బస్సులు కనిపిస్తున్నాయి తప్ప మనకి వెనకాల ఏదైతే పల్లె వెలుగులు కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సెస్ ఏవి కూడా నడవట్లేదు. ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఓన్లీ సూపర్ లగ్జరీ, ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన సూపర్ లగ్జరీ, అదేవిధంగా రాజధాని బస్సులే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన బస్సెస్ ఏవి కూడా నడవని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఊరికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వివిధ పనుల మీద బయటికి వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కొంత ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వారందరూ కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఇటు అంటే 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి ఇక్కడ ఏదైతే జేబీఎస్ సంబంధించి, ఇటు అటు 2 కలిపి 2 ప్లేస్లో కూడా కొంత రద్దీగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న ప్రయాణికులు. వారు బస్సెస్ కొంతమందికి తెలియదు అంటున్నారు బంద్ అవుతాయని చెప్పి. సో మేము రేపు ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళం, కానీ సో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరూ కూడా ఏదైతే బస్సెస్ క్లోజ్ అవ్వడంతో కొంత ప్రయాణికులు కూడా ఆందోళన చేపడుతున్నారు. పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? సో ఇటు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలంటే భారీగా టికెట్ రేట్లు ఉంటాయి కాబట్టి కొంత మధ్యతరగతి ప్రజలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కొంతమంది కూడా ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం చెప్తారన్న, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? బస్సెస్ రావట్లేదు కదా, క్లోజ్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు? हम तो बिहार के हैं, हम तो समझता नहीं। किधर से जा रहा? ये जोगीपेट जाना है। जोगीपेट बसेस नहीं है ना? बस सवेरे से आया नहीं। हाँ नहीं आया, बैठे हैं यहाँ पे। हाँ, कितने टाइम आया? हम तो 6 बजे यहाँ से बैठे हैं। हाँ 6 बजे। हाँ बस नहीं आया अभी तक। घंटा हो गया ना? हाँ 1 घंटा ज्यादा हो गया, अभी तक नहीं आया। बस हम बैठे हैं अब सवेरे से यहाँ पे। ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్? नरसापुर जा रहा हूँ। నర్సాపూర్ వెళ్తున్నారా? ఏంటి పరిస్థితి మరి? బస్సెస్ వస్తున్నాయి? बहुत ट्रबल हो रहा है, बसेस तो नहीं आ रहे। वेट कर रहे 5-10 मिनट्स देखेंगे, उसके बाद में है से चले जाता हूँ वापस, रिटर्न चले जाता है। आज अगर गए भी तो है तो फिर वापस आने के लिए ट्रबल होता है, इस वास्ते हम वही सोच रहे हैं हम लोग। तो जो भी है गवर्नमेंट अगर उनका जो भी है प्रॉब्लम्स उनको जल्द सॉल्व कर लिए तो हमारे लिए भी सहूलत होती है, उन लोगों को भी सहूलत हो जाती है। ठीक है, సో వాళ్ళు మరి ఎట్లా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అంటే ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నట్టున్నాయి కదా, దాంట్లో వెళ్తున్నారా? టికెట్స్ లేదండి, ప్రైవేట్ బస్సులు నడదు ఇక్కడికి వెళ్ళి. సూపర్ లగ్జరీ అలాంటి బస్సులు అది కూడా నడుస్తలేదు, డిపోకే వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ ఉన్నట్టుంది ఇక్కడ అంతా. చాలా ఖాళీ ఉన్నాయి, అందరూ చూస్తున్నారు, పోతున్నారు. అంటే తెలీదా ఎవరికి కూడా బస్సులు బంద్ ఉన్నాయి? తెలియదు, అందరూ అది పేపర్లో చదివారు కదా, అందుకని. అంతేనా? అంతే. సో ఎక్కువ రద్దీ ఉండేటటువంటి ప్రాంతాలు ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఊర్లోకి వెళ్ళడం కావచ్చు, అదంతా కూడా ఒకసారి మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు అంటే వారి స్పందన ఏంటి ప్రభుత్వం మీద, వారు ఏమనుకుంటున్నారండి? సరే, ఎట్లా చూస్తారు? బస్సెస్ క్లోజ్ అవుతా ఉన్నాయి, ఏంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతా ఉంది? ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది సార్, మాకు తెలియదు, ఇప్పుడే వచ్చినాం మేము. ఈ బయటకు వెళ్తే బస్సులు బంద్ అని తెలుస్తుంది, బస్సులు వస్తలేవు మరి.
చాలాసేపు నుండి. సో ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మెదక్కి వెళ్ళాలి. మెదక్కి వెళ్ళాలి. వార్తలు ఫాలో అవ్వరా మీరు మామూలుగా? అంత చూడలేను, వార్తలు చూడలేను నైట్. సో ఏంటి మరి ఎట్లా మీకు ప్రయాణికులకు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కదా, సో ఇటు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అంటే దేని గురించి సమ్మె చేస్తారు? సమ్మె అంటే ఆర్టీసీ ఉద్యోగులకి ఆ బకాయిలకు సంబంధించి వాళ్ళ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం స్పందిస్తలేదని వాళ్ళు చేస్తున్నారు ధర్నా. వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి సరైన జీతాలు ఇస్తేనే కదా వాళ్ళు కూడా బస్సులు నడిపేది. అందరికి ఈక్వల్గా చూసి జీతాలు ఇచ్చి ఇస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. ఎవరైనా ఫ్యామిలీసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నార్మల్గా జీతాలు ఇవ్వాలి, హెవీ కాకుండా లో బడ్జెట్ కాకుండా మీడియం ఇస్తే బాగుంటుంది. సో ఏంటి పరిస్థితి అయితే మరి ఎలా వెళ్తారు ప్రయాణికులు? కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా ప్రభుత్వం సంబంధించి? చాలా ఇబ్బంది ఉంటుంది ఆ ప్రయాణికుల కంటే. వాళ్ళు వెహికల్స్ ఉంటే ఏమన్నా తీసుకొని వెళ్తారు, బుక్ చేసుకొని వెళ్తారు, లేకుంటే ఓన్ వెహికల్స్ ఉంటే అట్లా వెళ్తారు. లగ్జరీ బస్సులు నడుస్తున్నట్టున్నాయి కదా, సూపర్ లగ్జరీ, వాటికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఉన్నోళ్ళు అయితే ఇక లగ్జరీ, లో బడ్జెట్ వాళ్ళు కొంచెం ఆలోచించి వాయిదా వేసుకుంటారు, రేపు వెళ్తారు, అంతే కదా. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా? తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, ఇదే పరిస్థితులు చాలా వరకు కూడా వస్తున్నారు బస్ స్టాండ్కి. చాలా మందికి తెలియకపోగా మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? సార్ ఇక్కడ వారధిగూడ దగ్గర ఆర్ట్ కాలేజ్ నుంచి వచ్చారు, యూనివర్సిటీ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఇట్లం దగ్గర పల్లెటూరు. మరి బస్సెస్ క్లోజ్ అవుతున్నాయి కదా, ఏం నడుస్తలేదు? తెలియదు సార్, మాకు తెలియక వచ్చినాము. తెలియక వచ్చారా? మాతో టీవీ లేదు, మొదట రాకపోతుంది. టీవీ ఖరాబ్ అయితే నడుస్తలేదు, ఇది తెలిస్తే రాకపోతుంది. మబ్బులు 5 గంటలకు వచ్చినాము. మబ్బులు 5 గంటలకు వచ్చారు, ఏం లేదు, అటు చూసుకుంటూ కూర్చున్నాం. 2 గంటలు అవుతుంది. అవును. ఎట్లా మరి ఎట్లా వెళ్తారు? ఎట్లా వెళ్ళాలో అర్థమైతే లేదు. రేపటికి ఏమైనా వాయిదా వేసుకుంటారా మరి? పోయడం, ఊరికి వెళ్ళడం వెళ్ళే ఇంపార్టెంట్ ఉన్నదా? ఇంపార్టెంట్ ఏం లేవు, ఇంటికైనా పోనీకి అండి, ఇటు రూమ్కి పోనీకి ఏం లేదు, ఇక్కడ పోనీకి ఏం లేదు. ఎట్లా వచ్చారు మరి? మార్నింగ్ ఎట్లా వచ్చారు? ఆటోకి వచ్చారు? ఆటోకి వచ్చినాం, ఆటోకి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు మళ్ళీ మీకు డబ్బులు బొక్కనేనా? ఇక బొక్కనే సార్, ఇక రేపు పోదాం, మరి ఎల్లుండి పోదాం ఊరికి. మరి ఏం చేద్దాం మరి? ఇక మీ పేరమ్మా? ఇద్దరం ఒకటి సార్. ఫ్రీ బస్ నడుస్తలేవా మరి? ఎట్లా బంద్ అయినా ఏం చేయాలి సార్? ఇక మబ్బులో తెలియక వచ్చినాం, ఇక ఈయన ఉన్నాం. 5 గంటలకు వచ్చారా? 5 గంటలకు వచ్చినాం, పోతాం, ఇంటికి పోతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు రిటర్న్. మరి వెళ్ళారా మరి? ఊరికి వెళ్ళారా మరి? వెళ్ళాం సార్, మరి ఏం చేస్తాం, బస్సులు ఏంది అడిగి పోవాలి ఉంటుంది. సూపర్ లగ్జరీ అవి ఉన్నట్టున్నాయి కదా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, కానీ అంతగానం పైసలు పెట్టలేము. పోవాలి, టికెట్లు చాలా ఎక్కువ తీసుకుంటారు, రేట్లు బాగా ఎక్కువ తీసుకుంటారు టికెట్. బస్సులు పిరి అయిన సంది టికెట్లు బాగా తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటారు. అందరి పరిస్థితి ఇంతేనా? ఇక చాలా మంది ఉన్నట్టున్నారు కదా, మస్తు మంది, అందరం అంతే. రిటర్న్ పోవాల్సిన లేకపోతే నా ప్రైవేట్ దాంట్లో పోవాల్సిన. బాబా ఎటు పోతున్నావే? బిచ్చుకుందా మరి బస్సులు లేవుగా, ఎట్లా? బస్సులే 5 గంటల నుంచి వచ్చి కూర్చున్నాడు, బస్సులు లేవు. 5 గంటల నుంచి వచ్చి చిన్నే ఉన్నావు, బస్సులు నడుస్తలేవు. ఏమంటారు లోపల అడిగితే అధికారులు? ఎవరు లేరా? ఉంటారు కానీ జేపీఎస్ లో మామూలుగా అనౌన్స్మెంట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. బంద్ ఉన్నాయి అంటున్నారు, మా సొంటోళ్ళకి అడిగితే బంద్ ఉన్నాయి అంటారా? మరి ఎట్లా ఏంది పరిస్థితి? ఎట్లా వెళ్తారు? మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ రూమ్ కి పోతారా? ఏం చేయాలి? రాంగ 200 ఇచ్చినాం ఆటోకు, ఇప్పుడు 200 అడుగుతున్నాం, 300 అడుగుతున్నాం. 400 బొక్క ఆయన. మరి ముందే తెలిస్తే రాకపోదురా? రాకపోవు. మరి ఇంకా 200 పెట్టుకుంటే ఊరికే పోతట్టున్నారు. ఊరికే పోతాం కదా, బస్సులు లేవు కదా. బస్సులు లేవు. ఓకే, ప్రైవేట్ బస్సులు లేవనే? అది కూడా నడుస్తలేనట్టున్నాయి. లేవు. ఇదే పరిస్థితి ఎదురు చూస్తూ ఉన్నారు. బస్సెస్ ఏమైనా నడుస్తాయా ఏంటి అనేది కూడా. కొన్ని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడే ఒక బస్సు వచ్చింది, ఇది నెంబర్ 220 ఉన్నది. మరి ఈ బస్సు నెంబర్ ఒకసారి బోర్డు చూడాలి. దీనికోసం ఏ విధంగా ఒకసారి పబ్లిక్ వెళ్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఫ్రంట్ వ్యూలో కూడా చూద్దాము దీనికి సంబంధించి. సో ఇప్పుడే దాదాపు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వారందరూ కూడా సో కొంత ఊరట లభించింది. ఇది
కామారెడ్డి సంబంధించినటువంటి బస్సుగా బోర్డు అయితే వేశారు. సో ఇది ఎక్స్ప్రెస్ బస్సు, దీంట్లో మహిళలకి మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది. సో వీరు చూడొచ్చు, ఒకసారి బస్సు రావడంతో గుంపులుగా భారీ ఎత్తున ఏదైతే ఆ ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎక్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కూడా ఇక్కడ ప్రయాణికులు మొత్తం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కొంత ఆందోళన అయితే ఉంది ప్రయాణికుల్లో, బస్సెస్ క్లోజ్ కావడంతో. సో ఊర్ల ప్రయాణం ప్లాన్ చేసుకున్న వారందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడే కామారెడ్డికి సంబంధించినటువంటి బస్సు నిర్మల్కు వెళ్తుంది, ఎక్స్ప్రెస్ బస్సు. సో దీనికి ఒకేసారి రావడంతో బస్సు దాదాపు ఒక 50 నుంచి 60 మంది కూడా ప్రయాణికులు ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా సీట్లు కూడా లేని పరిస్థితి. సో ఒక బస్సు 2 బస్సులు వదులుతున్నారు. మరి సో చూడాలి ఈ సమ్మె ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా. సో ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇలా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు నిరసనలకు స్పందించి వారికి న్యాయం చేయాలి, ఇట్లా ప్రయాణికులు కూడా ఇబ్బందికి చేయకూడదు అంటూ కూడా ఇట్లా ప్రయాణికుల నుంచి కూడా విజ్ఞప్తి ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో సాంబాతో ప్రభాకర్, బులెటిన్ మీడియా, జేబీఎస్ నుంచి. ఈ సమ్మెకు పోవాలని మనకి ఏం లేదు, ప్రభుత్వమే సమ్మెకు పంపడం జరుగుతుంది. మనం ఈ రోజు సమ్మె డేటు ఎందుకు ఇవ్వడం జరిగింది? 45 రోజుల ముందు మనం సమ్మె నోటీస్ ఇచ్చినాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సమ్మెకు పోవడం జరిగింది. ఆర్టీసీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లీగల్ అంటారు. ఇది ఇల్లీగల్ సమ్మె కాదు. 3 దఫాలుగా లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు ఫెయిల్ అయినాయి. రాత్రి కూడా 10:30కు లేబర్ కమిషనర్ దగ్గర పోవడం జరిగింది. వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ ఇల్లీగల్ లేదు. మన అధికారులు మన భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇది కొత్త కాదు. ఆర్టీసీ పెడతారు, ఎస్మా చట్టం పెట్టని ఇంకా కొత్త చట్టాలు భారత రాజ్యాంగంలో వచ్చినాయి. మనం ఒక పద్ధతి ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే సమ్మెకు పోయినాం కాబట్టి ఏ కార్మికుడు భయాందోళనకు గురి కాకూడదు, మీరు భయపడకూడదు కూడా. కార్మికులు జేఏసీ మీ పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రోజు దాకా కూడా మనం ఏ పార్టీ మన వాళ్ళు పొన్నం ప్రభాకర్ చెప్తారు, ఆ టీవీ పేరు నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల దగ్గర పోయినారు. ఈ రోజు దాకా ఏ పార్టీకి పోలేదు, ఏ పార్టీ మద్దతు అడగలేదు. ఈ రోజు 10:30కి మనం గన్ పార్క్ పోయి గన్ పార్క్ అమరవీరులకు నివాళులు అర్పించి పార్టీ సిఎల్పి లీడర్ దగ్గర ఈ రోజు పోవడం జరుగుతుంది. ఎక్కడ పోలే, ఏ మీడియాలో చెప్పారో ఆ మీడియా వాళ్ళు ప్రకటించమను. ఏ పార్టీ కూడా మేము అడగలేదు, ఏ ప్రజా సంఘాల మద్దతు ఈ రోజు అడుగుతున్నాం. రాత్రి 1 గంట కూడా మనం చర్చలు పాల్గొన్నాం. కొత్త సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చిండు, ఆయన సమ్మె నిర్వహించాడు. 100 కిలోమీటర్ లేదు ఆయన పొన్నం ప్రభాకర్ పోయిన ఊరు. ఆయన రాలేదు, మాట్లాడలేదు. ఆయనకి ఇష్టం లేదు. దర్వాలు కుళ్ళు ఉన్నాయి అంటాడు. దర్వాలు ఏడ కుళ్ళు ఉంటాయి? షిరిడి దగ్గర శని సింగారం ఉంటాయి. దర్వాలు ఎప్పుడు కుళ్ళ ఆయన దొంగతనం చేయరు, శని పట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడు దర్వాలు కుళ్ళు ఉన్నాయంటారు. విలువ లేదు. రాత్రి ఒక కమిటీ వేశారు, 4 మెన్ కమిటీ వేశారు. మన ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి గారు, మళ్ళీ అదేవిధంగా వికాస్ రాజ్ చైర్మన్ చేయడం జరిగింది. ఆ చర్చలో పాల్గొన్నాం. 4.5 గంటలు ఒక్క మాట మాట్లాడాలి. మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పండి. 32 డిమాండ్ లెటర్స్ వాళ్ళకు కూడా ఇవ్వండి. అందులో ఒక 10 చదివి వినిపించమను. మొత్తం 32 ఇప్పించాం. ఇది మాతో కాదు, మేము ప్రభుత్వం నివేదిక ఇస్తామన్నారు. సార్ ఇంతకుముందు 3 మెన్ కమిటీ చేశారు. కన్వీనర్ గా కోదండరామ్ గారు, పూనంలేం సాంబశివరావు గారు, ముఖ్యమంత్రికి అత్యధిక ప్రియమైన స్నేహితుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో చేశారు. ఆ 3 మెన్ కమిటీ అట్టెక్కింది. వాళ్ళ దగ్గర పోతే ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవదు. ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతామని చెప్పారు. ఎప్పుడు 2025లో ముఖ్యమంత్రి దగ్గర ఈ రోజు దాకా తీసుకోవాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు. ఒక్కరోజు పోయి మేము దండేసి వచ్చాం. కానీ ఈ రోజు దాకా ముఖ్యమంత్రి ముఖం పెట్టుకుంటాం పేపర్ల తప్ప ఈ రోజు దాకా చూడలేదు. ఆ చర్చలకే విలువలేదు వాళ్ళు. ఈ మంత్రి కూడా నిన్న ఈ 4 మెన్ కమిటీ పిలవడం జరిగింది. అక్కడ ఏ చర్చలు జరగలేదు. ఆర్టీసీ కార్మికులకు
మీడియా ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఎక్కడ తప్పు చేయలేదు. మేనేజ్మెంట్ దూషిస్తలేము, ప్రభుత్వాన్ని దూషిస్తలేము. మాకు ఏదైతే కడుపుకు చాలుతలేదో అది అడిగినాం. ఎవరైనా అడుగుతారు, జీతాలు పెంచుకున్నారు, మీకు ఎంత జీతం ఉండే, లక్షలు ఉండే, ఒక ఎమ్మెల్యేకు 4 లక్షలు వస్తుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు 4 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే 4 సార్లు వాళ్ళ ప్రభుత్వం నుంచి పింఛన్ ఉన్నది. మాకు పింఛన్ లేదు. మేము రిటైర్మెంట్ అయితే 2500 మా కటింగ్ డబ్బులతో ఇస్తారు. ఆ ప్రజలకు మీరు అందరూ తెలియండి. మాకు 1 లక్షలు 2 లక్షల జీతం ఎవరికి లేదు. మా ఆఫీసర్లకు లేవు, కొద్దిగా హయ్యర్ ఆఫీసర్లకు ఉన్నాయి 2 లక్షలు. 2 కలెక్టర్ కనెక్ట్ ఉన్నాయి. RM లెవెల్ వాళ్ళకి కలెక్టర్ పైన కిందికి అధికారులకు లేవు. దయచేసి మీరు చెప్పండి, లక్షలకు జీతాలు ఉన్నాయని చెప్తున్నాడు. అదంతా తప్పుడు సమాచారం. దయచేసి మీడియాకు అప్పీల్ చేస్తున్నా, ఈ సమ్మెకు తెలంగాణ ప్రజలందరికీ సహకరించాలి. ఆర్టీసీ ఉంటేనే ప్రజలకు రవాణా జరుగుతుంది. నిన్న మొన్న మన తెలంగాణ తెచ్చుకున్న నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఏమని చేస్తున్నప్పుడు ఇప్పుడు మా లోపల ఉన్న అధికారులు చెప్పారు. మీరు అడగండి, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా డ్రైవర్ కండక్టర్ ప్రజలకు చేస్తున్నా, పార్టీ అధ్యక్షులకు, CLP లీడర్లకు అందరికి చెప్తున్నా, మీరు మీ సహకారం తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆర్టీసీ బస్సులు మీరే అడ్డుకోండి. ఎక్కడ బస్సులు అక్కడ మీరు ఆఫ్ చేసి మా బతుకులకు మీరు ఒక కార్యాచరణ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి ఎవరైతే బస్సులు పడుతున్నారో మా అక్కలు, మా సోదరులకు మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. మా కడుపుల గురించి చేస్తున్నాం. ఈ రవాణా ఉంటేనే మీరు మహాలక్ష్మి ఉపయోగిస్తారు. ఈ బస్సులు ఎన్ని రోజులు ఉన్నాయి, ఈ ఎయిర్ బస్సులు అనేవి అవి ప్రభుత్వం కొన్ని రోజులు నడిపిస్తే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా బిల్లు ఇస్తలేరు. దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించండి. ఈ సమ్మెకు తెలంగాణ ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులు. ముఖ్యంగా ఈరోజు మనం సమ్మెలకు పోవడానికి ముఖ్య కారణము ప్రజలకు అందరికీ నిన్న చర్చలు జరిగినాయి, ఫెయిల్ అయినాయని తెలుసు. కానీ చర్చలు అంటే ఏంటి? చర్చలు అంటే ఒక టేబుల్ కట్ సైడ్, ఓ టేబుల్ కిట్ సైడ్ వాటా విధానం ఉంటుంది. నిన్న చర్చలు కాదని నిన్న 1 సైడ్ 4 మెంబర్స్ తోటి కమిటీ వేయడం జరిగింది. వారికి మనం వెళ్ళంట మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంట. మా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అవన్నీ నివేదిక ఇచ్చి 4 వారాల గడువుతోటి దాని తర్వాత పరిష్కరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అది చర్చలు అని ఎవరైనా అంటారా? అంటే లోకానికి మాత్రం చర్చలు అని చెప్పడం జరిగింది. అక్కడ చర్చలు లేవు, ఏం లేవు. ఓన్లీ మన ప్రతినిధులని అవమానపరిచినట్టే జరిగింది. అక్కడ వాళ్ళు వినడం మాత్రమే, దానికి ఆన్సర్ చేసేది లేదు, దాన్ని పరిష్కరించే దిశగా కొనసాగలేదు. ఇక ఒక మీడియాలో వచ్చింది ఏంటంటే అన్నిటికీ ఒప్పుకున్నారు, ఓన్లీ 2 మాత్రమే ఆగినాయని. ఎటువంటిది ఒప్పుకోలేదు, ఎటువంటి సమస్య మాట్లాడింది లేదు. ఓన్లీ విన్నర్ విన్నర్ రాసుకోవడమే జరిగింది. 4 వారాల గడువు అంటారు. 4 వారాల గడువు చర్చ వేయాలని దాన్ని చర్చలనే వేయారు. కాబట్టి సమ్మెలోకి 100% వాళ్ళు గత్యంతరం లేక మనని పంపడం జరిగింది, మనని నెట్టివేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమ్మె మనం అన్ని లీగల్ ప్రకారం ఉన్నాం. కాబట్టి మన సమ్మె 100% సక్సెస్ఫుల్ సమ్మె, మన లీగల్ సమ్మె. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బస్సు నడుస్తున్నాయి. అవి కూడా పాక్షికం అంటారు. పాక్షికం కాదు, అది 5 బస్సులు డ్రైవర్లు నడుపుతున్నారు. ఇప్పటికే ఒక యాక్సిడెంట్ అయింది. కరీంనగర్ నుండి వరంగల్ పోయే రహదారిలో ఒక బస్సు యాక్సిడెంట్ కూడా కావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్ లేని డ్రైవర్లతోటి ప్రైవేట్ వెహికల్స్ ఇప్పుడు నడపడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎటువంటి ఇట్లాంటి వినాల్సి వస్తుందో అది కూడా గమనించాలి. పబ్లిక్ కూడా దాన్ని పరిశీలించాలి. ఇటువంటి బస్సులు ఎక్కకుండా 4 రోజులు రెస్ట్ తీసుకున్నా పర్లేదు. 4 రోజులలో ఈ సమ్మె సక్సెస్ అయిన తర్వాత మీకు మళ్ళీ అదే మేము అదే సేవ చేస్తామని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాం. వారిని కూడా మేము ఈ అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం. కానీ మేము కలిగించింది ఏంటి? సంస్థను కాపాడడం కోసం కొట్లాడుతున్నాం. సంస్థలో మొత్తం 5 బస్సులు రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ పేరు తోటి 5 బస్సులు రావడం జరుగుతున్నది. ఎలక్ట్రిక్ పేరు తోటి సబ్సిడీ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరుగుతున్నది. నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంటే ఆ సబ్సిడీ తీసుకొని బస్సులు 5 బస్సులు కూడా మనమే నడుపుకుంటే రేపు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. డ్రైవర్లు మన వాళ్ళే నడుపుతారు, కండక్టర్లు మన వాళ్ళే ఉంటారు. మన తెలంగాణకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అటువంటి సమస్యని వీళ్ళు నీరుగా వచ్చి సమ్మెకు పంపే విధంగా వీళ్ళు చేసింది. కాబట్టి ఈ సమ్మె సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడపాల్సిన మా కార్మికులకు తెలియజేస్తూ, అదేవిధంగా పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని అదే విధంగా తెలియజేస్తూ కార్మికుల ఐక్యత
వాళ్ళకు కూడా విన్నవించుకుంటున్నాం. ఈ ఆర్టీసీ కార్మికులు ఏ ప్రభుత్వం, ఎందుకంటే మావి న్యాయపరమైన డిమాండ్లు. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. చాలా మందికి తెలియదు ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే అని అనుకుంటున్నారు, కానీ మేము గవర్నమెంట్ లో విలీనం కాలేదు. అదేవిధంగా 2 PRCలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకొకటి, పోయినసారి ఏం చేసిండు, యూనియన్లను తీసేసిండు. సమ్మె యూనియన్లు నాయకుల నుంచి సమ్మె రాదు, కార్మికుల ఆత్మరక్షణ అంటే కార్మికుల పొట్ట గాలినప్పుడు సమ్మె వస్తుంది. రైట్, ఇది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి దిగారు. వారందరూ కూడా ప్రధాన బస్టాండ్ డిపోల దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఇవాళ సమ్మెకి దిగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? నిజానికి వాళ్ళు 4 వారాల టైం అడుగుతారు, కానీ నిజాన్ని మేము ఇచ్చిన 41 రోజుల ముందే మేము సమ్మెకు డేట్ ఇచ్చినాం. కానీ వాళ్ళు 4 వారాలు అనేది మా మీద నెట్టేస్తారు. 4 వారాలు ఆపలేకపోరు. నిజం ఒకటే డిమాండ్, ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచేనే మా డిమాండ్. రెండవది, యూనియన్ తీసేసారండి. మేము క్వశ్చన్ అడగడానికి మాకు ఏముంటుంది, యూనియన్ ఉంటేనే అడగాల్సి వస్తుంది. దీనివల్ల ఈ సాధ్యమైనంత వరకు దానికి ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు లేని యూనియన్ అది చేయొచ్చు కదా, చేయలేకపోతారు. ఇంకొకటి, ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం నుంచి కొంటే అయిపోతుంటుంది. అది మా యొక్క డిమాండ్లు అండి. అంటే మీ సమ్మె నాయకులు కూడా, జేఏసీ నాయకులు కూడా నిన్న చర్చలకు వెళ్ళారు, చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చర్చలు విఫలం వాళ్ళు చేశారు, మా జేఏసీ నాయకులు ఎవరు చేయలేదు. మధ్యలోనే వెళ్ళిపోయారని మాకు సమాచారం ఉంది. నిజానికి అది కూర్చొని మాట్లాడడం వల్ల పరిష్కరించదు, కానీ వాళ్ళు రాలేదు, మధ్యలో వెళ్ళిపోయారంట. అది మా యొక్క యూనియన్ వాళ్ళ సమాచారం మాకు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఎవరు కూడా సమ్మెలకు వెళ్ళొద్దు, ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, 4 వారాల్లో సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్తున్నారు. అదేనండి, 4 వారాలు మీకు ఆల్రెడీ 40 రోజులు టైం ఇచ్చాము కదా. ఈ 4 వారాలు అనేది వాళ్ళ యొక్క మా మీద నెట్టేయడం కోసం తప్ప అలాంటివి ఏం లేదు. ఎట్లా చూడొచ్చు మరి ప్రభుత్వం? ప్రత్యేకత మాకు ఆశ ఉంది, ప్రభుత్వం చేస్తానని ఆశ ఉంది మాకు, చూస్తున్నాం. మరి చేస్తా అన్నప్పుడు సమ్మెలు ఎందుకు? మరి సమ్మె అనేది ప్రతి కార్మికుడికి హక్కు, మాకు సాధించుకోవడం అనేది ప్రతి హక్కు. సమ్మె అనేది అది ఏ యూనియన్ అయినా చేసే హక్కు. మా హక్కులు మేము కొట్లాడుతాం తప్ప దానిలో ఎలాంటి దురుద్దేశాలు అంటే ఉండవండి. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం అవుతుందా? అసలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం దాంట్లో చొరవ తీసుకోవట్లేదు? ఇది మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అదే మేము అడుగుతున్నాం. యూనియన్ కూడా పెట్టారు కదా, అది కూడా మేము అడుగుతున్నాం. మీరు పెట్టిన మేనిఫెస్టోలనే మేము అడుగుతున్నాం. మాకు గుంతమ్మ కోరికలు ఏం లేవు, మాకు కావాల్సిన డిమాండ్లు అడుగుతాం అంతే. సో కమిటీ కూడా వేసినామంటున్నాడుగా మంత్రి పొన్నం ప్రభాకర్. కమిటీ ఎప్పుడే వేశారండి? 4 రోజుల కింద ముందరే వేశారు. అదే 40 రోజుల ముందు చేస్తే అవుతుండే. 4 రోజుల ముందు, 2 ఏళ్ళ ముందు వేసి కమిటీ వేసామంటే అది ఎలా అది పరిష్కారం కాదు కదా. వాళ్ళు కూడా కమిటీ వేసిన వాళ్ళు కూడా ఏం తెలియదు వాళ్ళు. దానివల్ల మీ సమస్య ఏం తెలియదా? వాళ్ళకి కమిటీ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా. ఐఏఎస్ ఆఫీసర్ అనేవాళ్ళు మా కమిటీ అనేవారు ఒక వారం ముందు చేస్తే వాళ్ళ సమయం చెప్పుకోవడానికి ఉంటుంది. 4 రోజుల ముందు వేసి జేఏసీ వాళ్ళు చెప్పుకోవడానికి ఉండదు కదా. అది మా బాధలు. ప్రయాణికులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది కదా మీ సమ్మెకి దిగవడం వల్ల. సో ఏం చెప్తారు దీనికి? ప్రయాణికులు అనేది మమ్మల్ని ఒకసారి గమనించాలి. మేము ఇప్పుడు సమ్మె ఇప్పుడు చేయట్లేదు. మేము 40 రోజుల ముందే మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము. మేము దాన్ని ఉంచుకొని ప్రయాణికులు కూడా మాకు సహకరించగలని మనవి. ఎన్ని రోజుల వరకు సమ్మె కొనసాగే అవకాశం ఉంటుంది ఏంటి? ప్రస్తుతానికి మా జేఏసీ చెప్పింది ఏంటంటే మా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరించిన వరకు కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అన్న, ఏంటి అసలు సమ్మెకి దిగుతా ఉన్నారు, ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందిస్తలేదు, ఏం చెప్తారు? మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. మేము ఈరోజు సమ్మెకు పోవాలని ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగానూ లేదు. మీరైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే ఆర్టీసీ కార్మికులు, గొంతమ్మ కోరికలు కాదు. కాబట్టి మా డిమాండ్లు 32 డిమాండ్లలో మాకు 4 డిమాండ్లు ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లు రీఆర్గనైజేషన్ చేయాలి, PRCలు 2 PRCలు ఉన్నాయి, PRCలు అవి మాకు ఇవ్వాలి. తర్వాత ఆర్టీసీ ప్రైవేటు వెహికల్లను ప్రైవేట్ వాళ్ళతోనే నడిపిస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్లను ఆర్టీసీ కార్మికులతోన ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీ వర్కర్లతోన నడిపించాలి. ఇంకొకటి, రిక్రూట్మెంట్ లేదు. దగ్గర 49,000 మంది ఉన్న రిక్రూట్మెంట్ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఇప్పుడు 36,000కు వచ్చిండ్రు.
రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి మా ఈ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము ఈరోజు లీగల్ స్ట్రైక్గా అంటే దగ్గర 2025లో ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడు మా జేఏసీ నాయకులు ఇచ్చిండ్రు. అప్పుడు ఏం చెప్పిండ్రు, ఒక 4 నెలలు మాకు టైం ఇవ్వండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం టైం పడుతుంది అని చెప్పిండ్రు. అప్పటికి ఏం చేసిండ్రు, సరే అని చెప్పేసి 4 నెలలు కాదా ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఇచ్చిండ్రు, టైం ఇచ్చిండ్రు. మళ్ళీ రెండోసారి సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. 42 రోజులు అయింది. 42 రోజులు అయినప్పుడు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి అంటే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. నిన్న పిలిచిండ్రు. ఎక్కడ పిలిచిండ్రు అంటే అక్కడ ఇక్కడ కూర్చున్నారు. దాని సమస్యను చర్చల ద్వారా పరిష్కారం చేయడానికి కాదు పిలిచిండ్రు. ఏదంటే మా నాయకులను అగౌరవపరిచి బయటకు పంపించడానికి మాత్రమే. మీరు 42 రోజుల నుంచి ఏం చేయకుండా ఉండి 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండ్రు. 4 వారాలు 42 మేము చెప్పినాం. రెండోసారి చర్చించినాం సమ్మె నోటీస్. మళ్ళీ 4 వారాలు అంటే కాలయాపన చేయడానికి మాత్రమే మీరు ఇవన్నీ వారాలు అడుగుతున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ సమ్మె ఆర్టీసీ కార్మికుల ఆత్మరక్షణ సమ్మె. ఇది ఎందుకు కడుపు కోత ఈరోజు మాకు కావాల్సిన డిమాండ్. కాబట్టి ఈరోజు ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. వెంటనే మీకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు సాల్వ్ కావు, వాటికి కొంత సమయం పడుతుందని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా చెప్తున్నారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఆ రోజున్న డిమాండ్స్ అవే, ఈ రోజున్న డిమాండ్స్ అవే. ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాదంటే ఇంకెప్పుడు సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు పెట్టినరు 24 అవర్స్లో మహాలక్ష్మి ఫ్రీ టికెట్లు పెట్టినరు. ఈరోజు సక్సెస్ చేసి నడిపిస్తున్నాం కదా. అది మా కార్పొరేషన్కి ఉపయోగం అని నడిపిస్తున్నాం. ప్రజలకు కూడా మంచిగా ఉంది. ఈ స్కీమ్ పెట్టడం వల్ల ప్రజలకు మంచిగా ఉంది. కానీ మా ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు కూడా పెంచాలి కదా. మేము 2017లో ఉన్న జీతభత్యాలతోనే అదే జీతభత్యాలతోనే మేము చేస్తున్నాం. అంటే ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు రేట్లు మండిపోతున్నాయి. కాబట్టి మేము కూడా మా కుటుంబాలు పోషించుకోవాలంటే కార్మికులంగా ప్రజలను సేఫ్గా ఉండాలంటే ఆర్టీసీ ప్రైవేట్ వెహికల్ నడపకుండా ప్రభుత్వమే తీసుకొని నడిపించాలని చెప్పేసి మేము ఈరోజు సమ్మెకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దఫలాలుగా మీరు వినతి పత్రాలు, ధర్నాలు, నిరసన తెలుపుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పీసీసీగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులని గుండెన పెట్టుకొని చూసుకుంటా అని మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఆ మాటలని ముఖ్యమంత్రి? కాలికి ముళ్ళు ఇడితే నా నోటితో నా తీస్తానే అన్నారు. పోయిన ముఖ్యమంత్రి గారు అట్లనే చెప్పిండ్రు. ఆయన సమస్యలను పట్టించుకోకుండా కార్మికులతో పెట్టుకుంటే, ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది గత ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు చూసినాయి. మేము ఏమనుకుంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ టైంలో కూడా ఆర్టీసీ కార్మికులను సమ్మెకు పోనీయలే. అసలు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందంటే ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా మేము ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామంటే మాకు న్యాయం జరుగుతుందని మేము తెచ్చుకున్నాం. కాబట్టి మీరైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఎలక్షన్ల కన్నా ముందు మీరు ఏ మాట చెప్పినరో ఆ మాట మీద నిలబడి మా సమస్యలు పరిష్కరించి మా సమ్మెను విరమించేసే విధంగా చేయాలని మీ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం. ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది సమ్మెలో? ఇదంతా కూడా మా డిమాండ్లు చర్చలు పిలిచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలి. ఎన్ని రోజుల్లో అది మనం చెప్పలేం రాని అట్లా. ఇప్పటికైతే ఆర్టీసీ ప్రతి డిపోలో ఆర్టీసీ బస్సులు మాత్రం ఏ బస్సు కూడా ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటికి పోలేదు. ఇప్పుడు తిరుగుతున్నాయన్న బస్సులు ఓన్లీ ప్రైవేట్ వెహికల్లో. అవి కూడా నిన్న రిక్రూట్మెంట్ చేసి నిన్న ఒకటే రోజు ట్రైనింగ్ ఇచ్చి ఒకటే రోజు బస్సులు నడపడం, కండక్టర్లను ఒక్కరోజు ట్రైనింగ్ ఇచ్చారు, ఒకటే రోజులో ఈరోజు బయటకు పంపిస్తున్నారు. అంటే ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ మాకు మాత్రం ఈ సమ్మెను మాత్రం ఖచ్చితంగా ఇట్లనే కొనసాగిస్తాం. మా సమస్యలు తీరే వరకు కొనసాగిస్తాం. అన్ని వర్గాలు మీ దాంట్లో చేసి నాయకులు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అందరూ మొన్నటి వరకు వేరువేరుగా ఉండిండ్రు. ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఈరోజు నాయకులు, ఒకప్పుడు నాయకులు సమ్మె చేపిస్తున్నారని కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, యూనియన్లను తీసేసిండ్రు. ఈ రోజు సమ్మె నడుస్తుంది నాయకులు లేకున్నా కూడా. అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మరక్షణ కోసం సమ్మె కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మేము మీకు చెడు కాదు, మేము మీ పిల్లలమే. ఇప్పుడైతే ఎట్లయితే మహిళలకు ఫ్రీ టికెట్ ఇస్తున్నారో వాళ్ళకి చేసినట్టు మాకు కూడా చేయండి. మేము కూడా మీ పాలనలోనే ఉన్నాం, మీకు ఓట్లు వేసినాం. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చి ఈ సమ్మెను విరమించజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏంటి అసలు ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తారు ఈ సందర్భంగా? ప్రభుత్వానికి అప్పీల్ చేస్తామన్నా, ఇది 2025లో సమ్మె ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 మెన్ కమిటీ వేశారు. చైర్మన్గా కోదండరాము, కూనంలేం సాంబశివరావు గారు, పరిగి ఎమ్మెల్యే అత్యంత ప్రియమైన ఫ్రెండు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, ఒక 4 మంత్ టైం అన్నారు. 2024 మంత్ పోయింది. ఇప్పుడు మళ్ళీ 4 నెలలు ఉన్నాం. 6 నెల అయింది. 1 ఇయర్ అయిపోయింది ఇంచుమించు.
వాళ్ళు ఏం చర్చలు చేయలేదు. వీళ్ళ దగ్గర మేము సమ్మె నోటీస్ వీళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కోదండరామ్ గారికి పరిగి ఎమ్మెల్యే గారికి, వాళ్ళ విధంగా కూనంలేని సాంబశివరావు గారికి. అసలు మమ్మల్ని పేర్లు పెట్టారు కానీ విధి విధానాలు లేదో మాకు ఇవ్వలేదు. ఆర్టీసీ వాళ్ళు ఒకరోజు కూడా ఆర్టీసీ ఎండి మమ్మల్ని పిలిచి దీని మీద మీరు విధి విధానాలు తయారు చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గర పోతే కూడా గత్యంతరం లేక లేబర్ కమిషనర్ కూడా 3 సార్లు చర్చలు చేసినాం. 1963 యాక్ట్ ప్రకారం చర్చలకు పోయినాం. చర్చలలో ఏ అధికారి కూడా రాలే. ఇటు ప్రభుత్వం అధికారి రాలేదు, ఇటు ఆర్టీసీ అధికారులు కూడా చర్చలకు రాలే. 3 సార్లు చర్చలు కన్క్లూడ్ చేసినట్టే లేబర్ కమిషనర్ చర్చలు క్లోజింగ్ చేసినాం, మీరు సమ్మెకి వెళ్ళొచ్చని లేబర్ కమిషనర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వీళ్ళు లీగల్గా వచ్చారు, ఆర్టీసీ అధికారులు రాలేదు. కాబట్టి దాని ప్రకారం మేము సమ్మెకు పోవడం జరిగింది. సమ్మె డేట్ కూడా 45 రోజుల నుంచే తెలంగాణ ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ సమ్మె కొత్త కాదు, ఇల్లీగల్ అని చెప్తారు ఆర్టీసీ అధికారులు. ఎస్మా చట్టం అని చెప్తారు. మేము ఎస్మా చట్టం 24 గంటలలో తీసుకొస్తే ఎస్మా చట్టం అని అంటారు. ఎస్మా చట్టం కూడా నడవదు. ఎస్మా చట్టాలకు కూడా భయపడం. కేసులు ఇవాళ కొత్త కాదు. ఇదే డిపోమ్ కూడా మా 119 కేసులు ఉన్నాయి, 18 కేసులు నాన్ వేబుల్ కేసులు ఉన్నాయి. పొద్దున ఇదే మారడబల్ పోలీస్ స్టేషన్లో ఉదయం సాయంత్రం సంతకాలు పెట్టి వచ్చినాం. అంత ఘన చరిత్ర ఉంది కంటోన్మెంట్ డిపో. ఇలా కొత్త కాదు, కేసులకు భయపడేది లేదు. ఈ ఆర్టీసీ ఉంటేనే తెలంగాణ ప్రజలకు మంచి సౌకర్యమైన రవాణా ఉంటుంది. ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, మహాలక్ష్మి సోదరులకు మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి. ఈ ప్రైవేట్ వాళ్ళకి ట్రైనింగ్ లేదు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డ్రైవర్ కండక్టర్లకు పంపుతున్నారు. వాళ్ళు టికెట్లు ఏమి ఇయ్యరు, మన డబ్బులు దోసుకొని తింటారు. కాబట్టి మీరందరూ ఎక్కడున్న బస్సులు అక్కడ మీరే అడ్డుకోండి. ఆర్టీసీకి ఓనర్ ఉండడు, టీజీఎస్ ఆర్టీసీ రాస్తుంటారు. ప్రజలే దీనికి ఓనర్సు. మేము ఇవాళ రిటైర్మెంట్ అవుతాం, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, కొందరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు. తెలంగాణ ప్రజలకు ఇక్కడ 12,500 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేరు. రిక్రూట్మెంట్ 15,000 మంది అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. దయచేసి మాకు ఎటువంటి చెడ్డ పేరు తేవదని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చర్చలు పిలిస్తే రానికి రెడీ ఉన్నాం. ఇక్కడ ఉన్న కార్మికులందరూ ఎవరైనా సరే 10:30కు గన్ పార్కు రావాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిన్న చర్చలు కూడా వెళ్ళినట్టున్నారు మీ జేఏసీ నాయకులు. అసలు ఏం జరిగింది చర్చలలో? ఏం జరగలే. మీకు ఏమి ఇంపార్టెంట్ ఉంటో చెప్పమంటాడు వికాస్ రాజు గారు. మేము చెప్పాము 32 ఇంపార్టెంట్ సార్, మీరు ఏం చేస్తారో చెప్పండి. 1 చేస్తారా 2 చేస్తారా చెప్పండి అన్నాం. లేదా ఏమున్నాను 10 చెప్పాము, 10 ఇంపార్టెంట్ చేయన్నారు. వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ వేరు. వాళ్ళు ఏ మంత్రితో మాట్లాడారో లేకుంటే సీఎంతో మాట్లాడారో కూడా తెలియదు. మళ్ళీ వచ్చారు, మాకు 4 వారాల టైం ఇవ్వండి, ఆ తర్వాత మేము కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాము, మాకు రైట్స్ లేవు. వాళ్ళు కమిటీ వేసారు, విధి విధానాలు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు 3 మెన్ కమిటీ వేసారు. వాళ్ళు అసలు పిలిస్తే కూడా వస్తలేరు సార్, మేము ఇచ్చిన లెటర్ కూడా తీసుకోలేదు అంటే మాకు ఇంతే చెప్పి ఇంతే చేస్తాం. మేము అక్కడ చీరలలో కూర్చొని ఉన్నాము, వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వచ్చే మేము లేటు ప్రజలకు కానీ ఆర్టీసీ కార్మికులకు లేటు మేము అప్పీల్ చేసినాం. సమ్మె ఉన్నదా లేదని 1 o'clock దాకా కూడా చర్చలు జరిగినాయి. వీళ్ళు టైం వేస్ట్ చేసారు. 1 o'clock దాకా చర్చలు జరిగినాయి. ఇదే సమత బిల్డింగ్లో, పాత బిల్డింగ్లో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో 1:30 కూడా చర్చలు జరిగినాయి. తెల్లారిదాకా 5:30 కూడా మేము అప్పీల్ చేసినాం. సమ్మె క్లోజ్ అయింది. సమ్మెలు కూడా కొనసాగించాం. ఇక్కడ ఎవరు మాట్లాడనికే లేరు. ఆర్టీసీ అధికారులు లేరు, మళ్ళీ ప్రభుత్వం కూడా లేదు. ఎవరు పట్టించుకుంటలేదు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అని మాకే. ప్రభాకర్ మీ పట్ల స్పందించినట్టున్నారు కమిటీ విషయంలో. పొన్నం ప్రభాకర్ గారు కాదు, అసలు ఆ శాఖకు సరైన మంత్రి మేము ఒక అప్పీల్ చేస్తున్నాము. ఆయన తప్పు అర్థం చేసుకున్నాను. ఈ శాఖకు ఆయన సరిపోతాడు మంత్రిగా. ఈ పెద్ద రవాణా శాఖ అంటే రాష్ట్రం మొత్తం పెద్ద శాఖ ఇది. అటువంటి శాఖను ఆయన మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఒక్క కార్మిక, ఇప్పుడు మా 9 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలు ఉన్నాయి. 9 మందితో మాట్లాడడానికి నీకేమి ఇబ్బంది? ఉట్టిగా టీవీలో చూస్తున్నాడు, చెట్టు కింద కూర్చుంటాడు. మేము అప్పీల్ చేసినాం. దర్వాల్ కుళ్ళు అంటారు. దర్వాలు ఎక్కడ కుళ్ళు ఉంటాయి? షిరిడీలో శని సింగారంలో ఉంటాయి. శని పట్టుకుంటారు, దర్వాల్ కుళ్ళు ఉంటాయి. ఆడ దొంగతనం చేయడు. దర్వాల్ కుళ్ళు ఉంటాయి. ఎందుకు మాట్లాడవు? ఎందుకు పిలువ వర్కర్స్ను? నీకు అవసరం ఉన్నాడా? ఇదే ముఖ్యమంత్రి కాకి షర్ట్ వేసుకుని ఇక్కడ తిరిగాడు మా జేపీఎస్లో. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడు. మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్లో గవర్నమెంట్లో కలుపుతున్నాడు, మీ యూనియన్లు ప్రోత్సహిస్తున్నాడు. ఏం చేసిండు? మా 2 డిమాండ్ ఫస్ట్ అవే చెప్పినాం. 2010 కూడా పిఆర్సీ ఉంది, 21 పిఆర్సీ ఉంది. అసలు డిఏ అడగలే. డిఏ భారత రాజ్యాంగంలో ఉంది. ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ డిఏ ఆటోమేటిక్గా అవే కలుస్తాయి. కరువు భత్యమంటారు. అది మేము ఇక్కడ లేబర్ కమిషనర్లు ఉన్నాము. ఆ లేబర్ కమిషనర్ చర్చలు జరుగుతుంటే చర్చకు రాకుండా ఆర్టీసీ అధికారులంతా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా తిని తాగి ఎంజాయ్ చేసుకుంటా 2.5 డిఏ ఇస్తున్నారు. ఆ డిఏ అన్ని టీవీలలో బ్రేకింగ్ పెట్టింది. మేమేమైనా ₹1,00,000 అప్పు ఉంటే వాడు ఫోన్ చేయడం, 10,000 అప్పు ఉంటే ఫోన్ చేయడం, ₹1,000 అప్పు ఉన్నా ఫోన్ చేయడం. అప్పులు లేని ఇక్కడ ఎవరు లేరు సార్. నేను కూడా అప్పులే ఉన్నా. 51 లక్ష అప్పు తీసుకొని ఇంట్లో ఉంటున్నాం. సొంతంగా ఇల్లు కొని కార్మికునికి అంత ధైర్యం కూడా లేదు. అంటే మరి ఎంతవరకు వెళ్తుంది ఈ సమ్మె? ఎన్ని రోజులు? ప్రభుత్వం మీరు అడగండి. మేము అప్పీల్ చేసినాం. ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడు చర్చలకు పోతే కూడా మేము రెడీ ఉన్నాం చర్చలకు.
10:30 గన్ పార్క్ కాడ ఉన్నాము. అక్కడ నుంచి మా కమిటీ అనేది నిర్ణయం చేయడం. ఫైనల్గా గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉన్నది. ఎందుకు ఆర్టీసీలో విలీనం చేయడానికి, ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆర్టీసీని ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించట్లేదు? ఏం జరుగుతుంది అనుకో? మేము తెలంగాణ కావాలని కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు బస్కా పయ్యా నైచేలాగంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగే చెప్పారు, ఆర్టీసీలో ఒక బస్సు కూడా నడుస్తలేదు, కంపల్సరీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం చేసింది సోనియా గాంధీ. అక్కడ ఆర్టీసీ మనకు తెలంగాణ వద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉందామన్న కార్మికులు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. నెల కమిటీ వేసి వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేశారు. అక్కడ రిటైర్మెంట్ అయిన కార్మికులు 30 నుంచి 40 వేల రూపాయలు వస్తుంది. ఇక్కడ రిటైర్మెంట్ అయితే మాకు 2500. అది ప్రభుత్వం కాదు, ఎస్బీటీ మా లోన్లలో కట్ చేసిన పైసలే 2000 వస్తే పిఎఫ్, మాకు పిఎఫ్ లేదు, పెన్షన్ లేదు. మా రిటైర్మెంట్ పైసలు కూడా ఈ రోజు దాకా 211 కోట్లు ఇవ్వాలి రిటైర్మెంట్ కార్మికులు. 6-7 ఇయర్స్ ఎవరికి కూడా డబ్బులు సెటిల్మెంట్ చేయలేదు, అందరికి డ్యూలు ఉన్నాయి. ఇక్కడ రిటైర్మెంట్ అయితే ఏం చేస్తారు, కవర్ మీద వాళ్ళ పేర్లు రాస్తారు, మీకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, డిపోల నుంచి మీరు తిరగండి అని చెప్పి రాసిస్తారు. ఎవ్వరికి కూడా సెటిల్మెంట్ చేయలేదు. ఇప్పటికీ 5500 మంది కండక్టర్, డ్రైవర్లు, వివిధ రకాల పనిచేసిన క్యాటగిరీల వాళ్ళకు ఎవరు కూడా రూపాయి ఇవ్వలేదు. ఆ డబ్బులే ఇవ్వాలి ఇప్పటిదాకా. ప్రభుత్వం మీద ఏం నమ్ముతాం చెప్పండి? ఇప్పుడు కూడా మేము విడ్రా అయితే కూడా మోసం చేయడమే. ఈ కమిటీ అంటేనే కాలయాపన. మీరు ఇక్కడ మామూలుగా సాధారణ వర్కర్ని అడగండి, కమిటీ అంటే ఎవరు నమ్మరు. ఇంతకుముందు కమిటీ వేసాడు, 1.5 year అయిపోయి ఏం చేశాడు? ఆర్టీసీ ఎండి ఏం చెప్తున్నారు నాగిరెడ్డి? ఆర్టీసీ ఎండీకి మేము ఫస్ట్ ఆయన ఎండీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలవడం జరిగింది, మా ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఆయన కూడా లెటర్ ఇచ్చినాం, డిపోలలో ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఏం జరుగుతుంది. మీద ఐఆర్ ఆఫీసర్ ఏమో కూర్చుండి పెట్టి మర్యాద మాట్లాడతారు. ఇక్కడ సిఐ ర్యాంకు, డిఎం ర్యాంక్ అయితే వాళ్ళు మనం అద్మానం చూస్తారు. ఒక పాలేరు బతుకన్న అద్మానం. ఒక ఎండీ దగ్గరనో ఆఫీసర్ దగ్గరనో మంచిగా కూర్చుని పెట్టి మాట్లాడతారు. ఇక్కడ డిపోలో ఘోరమైన పరిస్థితి. ఒక సిఐ దగ్గర పోవాలంటే, ఒక డిఎం దగ్గర పోవాలి. ఈ డిపోని కాదు, అంతటి సంగతి చెప్తున్నా, చాలా ఇబ్బందులు. ఇలా కార్మికులు మా పక్షాన్ని ఎదుర్కొన్నారు, వాళ్ళ ప్రాబ్లం జరుగుతుంది అన్నారు. ఒక లీవ్ కావాలంటే వాడు లీవ్ కాడ పోయినట్టు చనిపోయిన శవం దగ్గర ఉండి ఫోటోలు పెట్టాలి లీవ్ గ్రాంట్ కావాలంటే. మాకు చట్టం ప్రకారం లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్లు కూడా చేయరు. నేషనల్ హాలిడే కూడా ఇవ్వరు. ఆ నేషనల్ హాలిడే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో నేషనల్ హాలిడే కొట్టి లీవ్లు ఇస్తారు, పీబీసీ అని పెట్టి. ఇది అన్ని డిపోలో ఇదే ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ప్రభుత్వమే చర్చలకు పిలిస్తే మేము పోరికి రెడీ ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చర్చలకు పిలవాలంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కల్పిస్తూ ఉంది. ప్రజెంట్ సాంబాతో ప్రభాకర్, పొలిటిన్ మీడియా, జేబీఎస్ ప్రసాద్.